ప్రజలకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చేందుకు సీఎం రేవంత్ అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లి పిఎస్ఆర్ గార్డెన్లో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి దామోదర రాజనరసింహ పేదలకు భూములు, ఇళ్లు ఇచ్చింది కాంగ్రెసే అన్నారు. సంగారెడ్డిలో 500 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేయబోతున్నట్టు మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రఘునందన్ రావు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాటి నుంచి ఈనాటి వరకు కట్టుబడి ఉన్నది. మనందరం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఆనాడు ఈనాడు మనం అభివృద్ధి చూస్తున్నాము, గ్రామ ప్రాంతాలు పట్టణ ప్రాంతాలుగా మారుతున్నాయి. కానీ ఆనాడు గ్రామాన్ని, పేదవాన్ని పట్టించుకున్నది, కాపాడుకున్నది అంటే కాంగ్రెస్ ప్రభుత్వమే, కాంగ్రెస్ పార్టీ. ప్రధానంగా మనం కృషి చేసుకోవాలి. ఈ భూ పంపిణీ పేదవానికి ఇచ్చిన భూమే కానీ, ఇళ్ల స్థలాలే కానీ, ఇళ్లే కానీ, ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, ట్రైబల్ వెల్ఫేర్ ద్వారా ఆర్థిక సహాయం, సబ్సిడీలే కానీ ఇవన్నీ కూడా ఆనాటి నుంచి కూడా అందిస్తున్నది కాంగ్రెసే.